ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు నెలకు 15,000 రూపాయలను పెన్షన్ రూపంలో అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి నెలకు 10,000 రూపాయలను పెన్షన్ రూపంలో అందించడం అనేది జరుగుతుంది. అయితే ఈ 15,000 రూపాయలు మరియు ఈ 10,000 రూపాయల పెన్షన్ను తెలంగాణలో ధనిక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి దీర్ఘకాలిక రోగులకు ఎందుకు ప్రభుత్వం అమలు చేయకూడదు అని ఒక మిత్రుడు నాతో అనడం అనేది జరిగింది. నేను ఆలోచనలో పడ్డాను. నేను చాలామంది ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారిని అదేవిధంగా దీర్ఘకాలిక రోగులను చాలామందిని నేను చూశాను. వారి యొక్క బాధ అనేది వర్ణనాతీతము. వీరికి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పవచ్చు. ఈ 15,000 పెన్షన్ ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ వీల్ చైర్కే పరిమితమైనటువంటి వికలాంగులు, వారు నడవలేకుండా ఎటు కదలలేకుండా కేవలం వీల్ చైర్కే పరిమితమయ్యి వారి భర్త కానివ్వండి, వారి భార్య కానివ్వండి, లేదా తల్లిదండ్రులు కానివ్వండి ఆ వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని ఎటైనా వెళ్తారు, లేకపోతే ఆ వీల్ చైర్లో నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉంటారు. మరియు మంచానికే పరిమితమైనటువంటి వారు, అంటే మంచానికే పరిమితం ఎవరు అవుతారు అంటే ఇక్కడ మనకు తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి చిన్నపిల్లలు ఉంటారు. వారు ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎదురుగా ఉన్నది తల్లి తండ్రి అన్న విషయం కూడా వారు గుర్తించలేరు. ఈ విధంగా వారు పూర్తి స్థాయి వైకల్యానికి గురై వీల్ చైర్కో లేదా మంచానికో పరిమితమై ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రమాదాల బారిన పడ్డవాళ్ళు కూడా వెన్నుపూస విరగడం వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో వాళ్ళు మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ వీల్ చైర్కే పరిమితమైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ మనకు మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధిగ్రస్తులైనటువంటి వారు కూడా కొంతమంది వీల్ చైర్లో నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది మంచానికి పరిమితమైనటువంటి వారు మరికొందరు ఉంటారు. ఇక తర్వాత పెరాలసిస్ వ్యాధిగ్రస్తులు ఉంటారు. ఈ పెరాలసిస్ వ్యాధి సోకినటువంటి వాళ్ళు దాని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వారు మంచంలో నుంచి లేచే పరిస్థితి అనేది ఉండదు. ఈ విధంగా ఇక్కడ యాక్సిడెంట్ల వల్ల కానివ్వండి, జెన్యున్ వల్ల కానివ్వండి, లేదా జబ్బుల వల్ల కానివ్వండి కొంతమంది వీల్ చైర్కే పరిమితమై ఉంటారు. కొంతమంది మంచంలో నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉంటారు. వీరికి 15,000 రూపాయలు పెన్షన్ రూపంలో ఇచ్చి ఆర్థిక సహాయం చేయడం అనేది గొప్ప మానవతా విషయమనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇలాంటి వ్యాధిగ్రస్తులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, తెలంగాణలో కూడా ఉంటారు. ఇంచుమించు తెలంగాణలో ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వీల్ చైర్కే పరిమితమైనటువంటి వారు, మంచానికే పరిమితమైనటువంటి వారు, ఇక్కడ మనకు పోలియో బాధితులు చాలామంది ఉంటారు. అంటే మనకు సరైనటువంటి వైద్య సౌకర్యాలు గతంలో అందక 2 కాళ్ళు 2 చేతులు చచ్చుబడిపోయి వీల్ చైర్లో లేవలేకుండా ఉన్నటువంటి వారు, మంచానికే పరిమితమైనటువంటి వైకల్యం కలిగిన వారు మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిని ఎందరినో నేను చూడడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడ్డవారు, అంటే ఇక్కడ మనకు సరైనటువంటి నీళ్ళ సౌకర్యం లేక ఫ్లోరిన్ నీళ్లను తాగి మనకి ఇక్కడ మాల్, మరిగూడెం, చింతపల్లి ఇలాంటి మండలాల్లో ఈ ఫ్లోరోసిస్ వల్ల వాళ్ళ 2 కాళ్ళు 2 చేతులు వంకర్లు తిరిగి వాళ్ళు వీల్ చైర్లో నుంచి లేవలేని పరిస్థితులలో ఉన్నవారు, మంచానికే పరిమితమైనటువంటి వారు ఫ్లోరోసిస్ బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాదిరిగానే
ఇక్కడ నెలకు 15,000 రూపాయలు ఇవ్వవలసినటువంటి అవసరం అనేది ఉంది అని నాకు అనిపించింది. ఇక తర్వాత ఇక్కడ మనకు కిడ్నీ బాధితులు కానివ్వండి, లివర్ బాధితులు కానివ్వండి, గుండె మార్పిడి చేసుకున్నటువంటి వారు కానివ్వండి, వీరందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నెలకు 10,000 రూపాయలను పెన్షన్ రూపంలో అందించడం అనేది జరుగుతుంది. ఇలాంటి బాధితులు మన తెలంగాణలో కూడా ఉన్నారు. కిడ్నీ బాధితులు ఉన్నారు, లివర్ బాధితులు ఉన్నారు, గుండె జబ్బులకు సంబంధించినటువంటి బాధితులు కూడా ఉన్నారు. ఇక్కడ వీరికి ఎలాంటి పెన్షన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. కేవలం కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఒక 2,000 రూపాయలను పెన్షన్ రూపంలో అందించడం అనేది జరుగుతుంది. అది కూడా ఒక సంవత్సరం క్రితమే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే వారిని ఆదుకున్నవారు అవుతారు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఇక్కడ ఆర్థిక వనరులు సక్రమంగా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్ను, 10,000 రూపాయల పెన్షన్ను అమలు చేస్తుంది. మనకు తెలంగాణ మాత్రము ధనిక రాష్ట్రంగా పేరుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. హైదరాబాద్ ఆదాయం అనేది గణనీయంగా ఉంటుంది, చాలా ఆదాయ వనరులు ఉంటాయి. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ వీల్చైర్కే పరిమితమైనటువంటి వారికి, మంచానికే పరిమితమైనటువంటి వారికి 15,000 రూపాయల పెన్షన్ను, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి 10,000 రూపాయల పెన్షన్ను అందించినట్లయితే వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగిన వారు, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారు అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ డిమాండ్ అనేది మనకు ఇప్పుడే ప్రారంభమైంది అనుకుంటున్నాను. ఇక ప్రతిపక్షాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. అక్కడికంటే ఇక్కడ ఈ బాధితులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీలున్నట్టయితే ఈ వీడియోను మీరు తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.